తదుపరి కార్యక్రమం జ్ఞాన సభ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈనాటి తరం గురించి తర్వాత తరాలకి మనం అందించేటువంటి స్ఫూర్తి, ఆ మార్గంలో వెళ్ళటానికి ఇచ్చేటువంటి సూచనలు, దానికి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఎలాంటి సాధన చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకునేటువంటిది అద్భుతమైన కార్యక్రమం జ్ఞాన సభ. ఈరోజు అందులో టాపిక్ స్పిరిచువల్ పేరెంటింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ముందుగా పిల్లల్ని తయారు చేయాలి అంటే పేరెంట్స్కి ఏం నాలెడ్జ్ ఉండాలి, పేరెంట్స్ ఎలాంటి సాధనలు చేయాలి, పేరెంట్స్ ఏం తెలుసుకోవాలి, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటే వాళ్ళు దైవ మానవుల్ని ఈ భూమి మీద క్రియేట్ చేయగలరు. సో పత్రిజీ గారు ఎప్పుడు అంటారు కదా, మీరు కో క్రియేటర్స్ అని. మరి మనం ఆ కో క్రియేషన్ ఎలా చేస్తాము, ఆ క్రియేషన్కి సంబంధించి మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అనేది ఇప్పుడు ఈ సభలో పాల్గొన్నటువంటి గురువులందరూ కూడా మనకి తెలియచేస్తారు. అయితే ఈ టాపిక్ మీద మాత్రమే ఆడియన్స్కి చివరిలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. వేరే టాపిక్ గురించి అడగకూడదండి. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఏమిటి, దానిలోని జ్ఞానాన్ని అందిస్తారు. దానిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే మీరు ప్రశ్నలు వేయాలి. మనకున్న ఈ కొద్ది సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుందామండి. ముందుగా శ్రీమతి రాధా జోసిలా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఏలూరు వాస్తవ్యులండి. బిఎస్ఎన్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. స్నేహితురాలి ద్వారా 2004లో ధ్యాన ప్రయాణాన్ని కొనసాగించారు. 21 సంవత్సరాల నుంచి నేటి వరకు ఆ ప్రయాణంలో ఎన్నో క్లాసులు, ఎన్నో ధ్యాన కార్యక్రమాలు, ఎన్నో క్లాసులు చెప్తూ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి ఎంతో మందిని ధ్యానులుగా తయారు చేశారు. మరి పత్రిజీ గారితో పరిచయమైనటువంటి 1.5 నెలలోనే పిరమిడ్ కట్టి ఆ పిరమిడ్ని పత్రిజీ గారితోనే ఓపెనింగ్ చేయించారు. అలాగే 5.5 సంవత్సరాల నుంచి జూమ్ క్లాసెస్లో ఎన్నో క్లాసులు నిర్వహిస్తూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పంచుతారు. ప్రతి నెల ఒక రోజు ఖచ్చితంగా 24 గంటలు కంటిన్యూగా అఖండ ధ్యానం చేయిస్తారు రాధా జోసిల గారు. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఎవరైనా సరే రాధా జోసిల గారి క్లాసు వింటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ క్లాసుల గురించి, వాటి గురించి అమ్మ దగ్గరికి వచ్చి మరీ తెలుసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండి చాలా చక్కగా ధ్యానం చేసి వాళ్ళు ఏమి తెలుసుకున్నారు, దాంతో ఏం సాధించారని అమ్మ దగ్గరికి వచ్చి ఎంతో మంది వాళ్ళ అనుభూతులు చెప్తూ ఉంటారు. మరి రాధా జోసిల గారు ఈరోజు స్పిరిచువల్ పేరెంటింగ్లో మనకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. అంతేకాకుండా పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. ధ్యాన మహాక్షేత్రంలో పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. ద్వారకా తిరుమలలో అక్కడ ప్రతి నెల 3 క్లాసులు తీసుకుంటారండి. సర్టిఫికెట్ కోర్సెస్ నేర్పిస్తూ ఉంటారు. మరి రాధా జోసిల గారు మీ ఆసనాన్ని స్వీకరించండి. తర్వాత మహేశ్వరి గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి మహేశ్వరి గారు 1996లో ధ్యానంలోకి వచ్చారు. 2010లో తన జీవితం మొత్తాన్ని పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి అంకితం చేశారు. అంతేకాకుండా మాస్టర్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ చేశారు. అందులో స్పిరిచువల్ మాస్టర్, మెడిటేషన్, టీచింగ్, స్పిరిచువల్ పేరెంటింగ్, వీటన్నింటి గురించి ఆమె క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. పత్రిజీ గారి సూచన మేరకు బాల వికాస్ని ప్రారంభించి 2,50,000 పిల్లలకు ధ్యానాన్ని నేర్పారండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. 2,50,000 పిల్లలు. సరిపోవు క్లాప్స్. ఒక్కళ్ళకి ధ్యానం చెప్పి వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టడమే తల మునకలవుతుంటే 2,50,000 మంది, అందులో పిల్లలకి అదేంటో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని ధ్యాన మార్గంలో తీసుకురావడం అంటే అది చిన్న పని కాదు. మరి ఆ తర్వాత వీటితో పాటుగా రూరల్ ఏరియాస్లో అంటే మారుమూల గ్రామాల్లో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి ధ్యానం నేర్పించి అక్కడ పిరమిడ్లు నిర్మించడానికి వాళ్ళకి ఎంతో సహకరిస్తారు. అలాగే రీసెంట్గా మేడం గారు పిఎంసికి డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ద వన్ అండ్ ఓన్లీ లేడీ డైరెక్టర్ అండి. బిగ్ క్లాప్స్. ఎస్. అలాగే రీసెంట్గా అమెరికాలో 14 స్టేట్స్ తిరిగి ఎంతో అద్భుతంగా పిఎంసి గురించి, ధ్యానం గురించి, ధ్యాన విశిష్టత గురించి ప్రచారం చేశారు. మరి 14 దేశాలు తిరిగారు అంటే మరి ఎంత శ్రమ. తను పూర్తిగా తన లైఫ్ని ధ్యాన ప్రచారానికి, పిల్లలకి ధ్యానం చెప్పడానికి, మెడిటేషన్స్ క్లాసెస్ ఇవ్వడానికి ఆమె అంకితం చేశారండి. మరి ఆ స్త్రీమూర్తికి మరొకసారి తప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ. తర్వాత సౌమ్య కృష్ణమోహన్ గారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నామండి. మరి పెళ్ళైన తర్వాత 1998లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకేసారి ధ్యాన ప్రయాణాన్ని కొనసాగించారు. ఎంతో అద్భుతంగా వారికి మంత్రాలయంలో చాలా చక్కటి ప్రదేశంలో
గురి పౌర్ణమి రోజున గురువుగారి దర్శనం, వాళ్ళ జీవితంలోకి గురువుగారు ప్రవేశించడం జరిగింది. మరి అక్కడి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు వెనుతిరగక ధ్యాన ప్రచారాలు, పిరమిడ్ నిర్మాణాలు, ధ్యాన జగత్ కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఉంటారు. తాడిపత్రిలో ఉంటారు. పత్రిజీ గారికి చాలా ఇష్టమైన ఊరు. ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా పేరు మీద ఉన్న ఊరు అదొక్కటేనయ్యా, ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు పత్రిజీ గారు. అలాగే సౌమ్య కృష్ణమోహన్ గారికి వంట రాని సమయంలో గురువు గారు వంట నేర్పారు. రైట్ మేడం? ఎస్. సో స్పిరిచువల్ పేరెంటింగ్లో చాలా చాలా అద్భుతమైన ప్రయోగం మేడం జీవితంలో ఉందండి. గర్భంతో ఉండంగా తన గర్భస్థ శిశువు నుంచి కూడా ధ్యానం నేర్పించారు. రేపు మనము ఆ మిరాకిల్ గాడ్ చైల్డ్ని మనం చూడబోతున్నాము. సో మరి సౌమ్య కృష్ణమోహన్ గారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుదాం. తర్వాత మాలతి గారిని, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాలతి గారిని సాదరంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. 18 సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారండి. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రాష్ట్రాల్లో తెలుగులో, హిందీలో క్లాసులు చెబుతూ ధ్యానం గురించి ప్రచారం విరివిగా చేస్తూ ఉంటారు. అలాగే పిఎంసిలో గ్రంథాలయము, సత్యదర్శన లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. జూమ్ల ద్వారా వేలాది మందికి ఆత్మజ్ఞానాన్ని, వేరే దేశాల్లో కూడా జూమ్ సెషన్స్లో వాళ్ళని కూడబెట్టి వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. మరి మేడంకి ఒక్కసారి కర్తాళ ధ్వనులతో అభినందనలు తెలుపుదాం. మల్లేశ్వరి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానించుకుందామండి. మరి డాక్టరేట్ బిరుదు పొందినటువంటి డాక్టర్ రాయల మల్లేశ్వరి గారు 15 సంవత్సరాల ధ్యాన మార్గంలో ఉన్నారు. వృత్తిరీత్యా హిందీ టీచర్గా స్కూల్లో పనిచేస్తూ ఉంటారు. మరియు కాలేజీలో 1,00,000 మంది విద్యార్థులకి ధ్యానం నేర్పించారు. అంతేకాకుండా ఆన్లైన్, ఆఫ్లైన్ సెషన్స్లో చాలా మందికి కూడా తిరుమలలో ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. వృద్ధాశ్రమాలు మరియు అనాథాశ్రమాలలో సామాజిక సేవ మరియు ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉంటారు. డాక్టరేట్ పట్టా పొంది లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అనేది చాలా అద్భుతమైన అవార్డు. మరి ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఆ స్త్రీమూర్తికి మనం చూడండి. ఇక్కడ స్పిరిచువల్ పేరెంటింగ్ లో అందరూ స్త్రీమూర్తులే. అద్భుతంగా స్త్రీ శక్తి ఎంతటిదో, ఎంత గొప్పదో. మరి ఈ భూమి మీదకి దైవ మానవుల్ని తీసుకురావాలి అంటే ఎవరి చేతిలో ఉన్నది అనేది మనకి కొద్ది క్షణాల్లో మనకు అర్థమవుతుంది. మరి స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఒక ఏవి ఉన్నదండి, దాన్ని చూసిన తర్వాత సభ ప్రారంభమవుతుంది. పిల్లలను శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడే విధంగా పెంచడానికి స్పిరిచువల్ పేరెంటింగ్ దోహదం చేస్తుంది. ఇది కేవలం విద్య, ఆహారం, దుస్తులు, సౌకర్యాలు మాత్రమే కాకుండా సంస్కారం, నైతిక విలువలు, ప్రేమ, కరుణ, ఆత్మవిశ్వాసం వంటి గుణాలను పెంపొందిస్తుంది. పిల్లలను ఆధ్యాత్మిక దృక్పథంతో ఎలా పెంచాలనే విషయంపై దృష్టి పెట్టే స్పిరిచువల్ పేరెంటింగ్ పిల్లలకు మంచి చెడు తెలిసేలా సత్సంగం, సద్గుణాలు, సత్సాహిత్యం ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరిగేలా, వారిలో సామర్థ్యాలను గుర్తెరిగేలా సహాయపడుతుంది. వీటితో పాటు కోపం, భయం, ఆందోళన, ఈర్ష్య వంటి భావాలను నియంత్రించడానికి సహాయపడమే కాకుండా ఇతరులకు సహాయం చేయాలనే తపన, సమానత్వం వంటి విలువలను నేర్పిస్తుంది. పిల్లలకు ధ్యానం, ప్రాణాయామం, శ్వాసాభ్యాసం ద్వారా అంతరంగ శాంతి కల్పించడం, సృష్టి, ప్రకృతి, స్వయం, దైవం పట్ల కృతజ్ఞతాభావం పెంపొందించడం లాంటి ప్రయోజనాలు దీని ద్వారా చేకూరుతుంది. సో ఈరోజు ప్రోగ్రామ్ ఈ టాపిక్ లీడ్ రాధా జోస్ల మేడం తీసుకుంటారు. మరి ఈరోజు మనం స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఆధ్యాత్మికత పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి తల్లిదండ్రులు అంటే ఆధ్యాత్మిక పెంపకం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది ఇక్కడ స్త్రీమూర్తులు నిపుణులైన వాళ్ళు ఉన్నారు. ఇందులో పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తే అదే చేస్తారు పిల్లలు. మా పిల్లలు చిన్నప్పుడైతే నేను హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేదాన్ని. అప్పుడు వాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం మాటలు వచ్చిన తర్వాత హనుమాన్ చాలీసా నా వెనకాలే చదివేవారు. తర్వాత నేను పూజలు చేసేదాన్ని. వాళ్ళు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ నా పక్కన కూర్చుని పువ్వులు, అక్షంతలు దేవుడి మీద వేసేవారు. తర్వాత నేను స్తోత్రాలు చదివేదాన్ని. అప్పుడు వాళ్ళు కూడా
లలితా సహస్రం నేను చదువుతూ ఖడ్గమాల అవి చదువుతుంటే వాళ్ళు కూడా ఓం నమస్త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి అంటే అది చదివేసేవారు. అంటే నేను ఏం చేస్తే అదే చేశారు వాళ్ళు. అలాగే మళ్ళీ నేను జపం చేసుకునేదాన్ని కొన్నాళ్ళు. జపం చేసినప్పుడు కూడా వాళ్ళు ఓం నమస్త్రిపుర సుందరి అని అన్నప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పేదాన్ని అనమాట. అది జపం చేయాలరా అని చెప్పేదాన్ని. నేను చేస్తున్నాను కదా అది అని వాళ్ళు, అమ్మ మాకు రాత్రిపూట బాగా భయంగా ఉంటుంది, అందుకని మేము ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు అది జపించుకుంటూ వస్తామని చెప్పి పైకే చదువుకుంటూ వచ్చేసేవారు. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ, ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అనుకుంటూ వచ్చేసేవారు అనమాట. తర్వాత మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అంటే మనం ఏది చేస్తే అదే పిల్లలు చేస్తూ ఉంటారు అనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే ఖలీల్ జిబ్రాన్ గారు ఏం చెప్పారంటే, పిల్లలు మీరు తయారు చేయలేదు పిల్లల్ని, మీ ద్వారా వచ్చారు వాళ్ళు. మీ పిల్లలు కారు, మీ ద్వారా వచ్చారు. ఇప్పుడు మనం తిరుపతి పట్టణానికి అందరం ఎలా వచ్చామంటే, కొంతమంది కారులో, కొంతమంది బస్సులో, కొంతమంది ట్రైన్లో, కొంతమంది ఫ్లైట్లో అలా వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎలాగైతే వేరే చోట నుంచి ఒక వెహికల్ని ఉపయోగించుకుని వచ్చారో, అలాగే ఆత్మ లోకాల నుంచి ఆ బిడ్డల ఆత్మలు భూమి మీదకి దిగటానికి ఈ తల్లి గర్భాన్ని ఎంచుకుని ఒక వాహనంగా చేసుకుని వస్తారు. తల్లిదండ్రుల్ని ఎంచుకుని వారి ద్వారా వస్తారు. అలాంటప్పుడు మనకి వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ అధికారం లేదనమాట. వాళ్ళని ఇదే చెయ్యి అదే చేయడానికి మనకి లేదు. దీని గురించి మనం విస్తారంగా తెలుసుకుందాం. మరి అధికారం లేనప్పుడు వాళ్ళని మనం ఎలా పెంచాలి? అలాగే స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే అసలు ఏంటనేది మనం ఇప్పుడు అందులో చూసాము. అయినా కూడా కొంచెం విస్తారంగా తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ అడుగుదాము. సౌమ్య కృష్ణమోహన్ గారినే ఫస్ట్ అడుగుతాను నేను. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఏమిటి మీరు చెప్పండి, వివరణ అందరికీ తెలిసేలాగా. గురుదేవో భవ. ఇక్కడ వచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే తల్లిని చూసి పిల్లలు అనుకరిస్తారు అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటూ ఉంటామంటే, పిల్లల్ని ఆదర్శంగా చూడాలి, వాళ్ళని ఒక హై స్టేజ్లో చూడాలి, అందరికి ఒక ఇన్స్పిరేషన్గా పెంచాలి అని మనం అనుకుంటూ ఉంటాం. మరి అనుకుంటూ ఉన్నామంటే మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా అంతే ఇన్స్పైరింగ్గా ఉన్నామా? వాళ్ళ నుంచి కోరుకుంటున్నాం సరే, మనం కూడా ఎలా ఉన్నాము అని. ఎంతసేపు కాన్షియస్ పేరెంటింగ్ అంటే, నేను చక్కగా నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 3 గంటలు ధ్యానం చేశాను. పత్రి గారు చెప్పారు ధ్యానం బాగా చేయి, పిల్లలు కూడా అలాగే మంచిగా పుడతారని. సార్ చెప్పారు, అయిపోయింది. ఇంకా సరే పేరెంటింగ్ 3 hours మెడిటేషన్ చేస్తే చాలు, వాళ్ళకి లైఫ్ ఇచ్చేసాను, బెస్ట్ లైఫ్ ఇచ్చేసాను అనుకొని ఒక భ్రమలో బతికేదాన్ని. ధ్యానంతో పాటు ఇంకేంటి అంటే, కాన్షియస్ పేరెంటింగ్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్ కాకుండా మనం ఎలా మారాలి, మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నాము, ఎక్కడ చాలా మటుకు భయాలతో ఉంటాం, ఆ భయాలతో పిల్లల్ని పెంచుతూ ఉంటాం. చాలా టెన్షన్స్ ఉంటాయి, అదే కోణంలో పిల్లల్ని పెంచుతూ ఉంటాం. నేను తెలుసుకోవాల్సింది, ఫస్ట్ తెలుసుకున్నది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం మారతామో, ప్రతి ఒక్క విషయం పిల్లల్ని చూసే కోణంలో వాళ్ళని వాళ్ళలాగా అంగీకరిస్తూ, ఉన్నది ఉన్నట్లుగా ప్రేమిస్తూ, మనం మారుతూ, మన కోణాన్ని మార్చుకున్నామనుకోండి, వాళ్ళని చూసే దృష్టికోణం కూడా మారిపోతుంది. చీకటి ఉంది, మనం చీకట్లో నడుస్తున్నాం, ఏం కనిపిస్తుందండి? ఏమీ కనిపించదు. ఒక వెలుతురు ఆసరా కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆసరా ఏంటి అంటే ఈ కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఆధ్యాత్మిక పిల్లల పెంపకం. ఈ స్పిరిచువాలిటీ ఎంటర్ అయినాకే తెలుస్తుంది మన లోపాలేంటి, మనం ఎక్కడ చిక్కుకొని ఉన్నామని. సో నా లోపల కూడా ఉండే లోపాలని, భయాలని నేను మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు నాకేం కనిపిస్తుంది? పిల్లల్లో ఎక్కడా లోపాలైతే ఏమీ కనిపించట్లేదు. సో పిల్లల్లో మార్పు రావాలంటే ముందుగా మన లోపల మార్పు రావాలి. చాలా అద్భుతంగా చెప్పారు. మరి మహేశ్వరి మేడంని నేనేం అడగబోతున్నానంటే, తల్లిదండ్రుల్లో ఆధ్యాత్మికత లేనప్పుడు ఆ బిడ్డల్ని మనం ఇప్పుడు మేడం సౌమ్య గారు ఆవిడ చేసేవారు కాబట్టి ధ్యానం, పిల్లలు బాగున్నారు. నేను చేస్తున్నాను కాబట్టి మా పిల్లలు కూడా ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, బాగున్నారు. మరి తల్లిదండ్రులు ధ్యానులు కాకపోతే, స్పిరిచువల్గా లేకపోతే అప్పుడు ఎలాగా? దాన్ని మీరు చెప్పగలరు బాగా. ఫస్ట్ మనం ఆధ్యాత్మిక పేరెంటింగ్ అంటే ఏంటి అని ఆవిడ ఒక అద్భుతమైన క్వశ్చన్ వేశారు మన సౌమ్య మేడం. చాలా చక్కగా ముందు తల్లిదండ్రులు అంటే సెల్ఫ్ పేరెంటింగ్, స్పిరిచువల్ పేరెంటింగ్ అని ఏదైతే మనం అంటున్నామో, తల్లిదండ్రులుగా ముందు మనల్ని మనం చెక్ చేసుకొని, మనలో ఉన్న లోపాలు ఎప్పుడైతే సరి చేసుకొని, ఆనందం అంటే ఏంటి,
ఆత్మపరంగా జీవించడం అంటే ఏంటి తెలుసుకున్నప్పుడు మన పిల్లల్ని కేవలం శారీరక తల్లిదండ్రులు ఒక జన్మనిచ్చి వాళ్ళకి కావాల్సిన కూడు గుడ్డ తిండి కాదు, ఆత్మపరమైన బీజాలు వేసి వాళ్ళలో ఉన్న దైవిక శక్తి, ఆత్మశక్తిని మేల్కొల్పడమే ఆధ్యాత్మిక పిల్లల పెంపకం. సో దీంట్లో భాగంగా మనం అన్నీ తెలుసుకున్నాము. అప్పుడు ఆవిడ అడిగారు, సరే మనకు తెలుసు వాళ్ళలో ఆ ప్రేమ కరుణ అనే గుణాలను మనం తట్టిలేపుతాము, సెల్ఫ్ రెస్పాన్సిబుల్గా ఎలా తయారవ్వాలన్నది మనం నేర్పించగలుగుతాం. తల్లిదండ్రులు ధ్యానులు కాకపోతే, ఆత్మజ్ఞానులు కాకపోతే అన్నారు. దానికే పత్రి గారు మనకి ఎంతో అద్భుతంగా ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి అని మనందరికీ నేర్పించారు. సో ఎప్పుడైతే ఎవరైతే మనము ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మనల్ని మనం తెలుసుకొని ఇవాల్వ్ అయి ఉన్నామో, మనలాంటి వ్యక్తులు వెళ్ళి స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి ఆత్మవిద్యను ఎప్పుడైతే ఇస్తామో, ప్రాపంచిక విద్యతో పాటు మనలాంటి వాళ్ళు ఇచ్చే ఆత్మవిద్య వాళ్ళకి తోడైనప్పుడు అద్భుతంగా ఆ పిల్లలు కూడా ఎదుగుతూ ఉంటారు. ఆ పిల్లల్లో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా వారు కూడా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. దలైలామా చెప్పారు, ప్రతి 8 ఏళ్ల పిల్లవాడికి కానీ మనం ధ్యానం నేర్పించేస్తే ఒక్క తరంలోనే ఈ ప్రపంచాన్ని నుంచి హింసను తరిమి కొట్టవచ్చు అని. అది నన్ను చాలా తట్టిలేపింది. ఎప్పుడు పత్రిజీ చెప్తారు, కానీ మనకి ఎప్పుడు ఆయన నేర్పించారు అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అని. సో దలైలామా గారు చెప్పిన ఆ కొటేషన్ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి, లేదు స్కూల్స్ నుంచి మనం టీచ్ చేస్తే ఫ్యూచర్లో కౌన్సిలింగ్ డాక్టర్స్ అవసరం, ఆ పిల్లలకు అవసరం లేదని అనిపించి మెదక్ సంగారెడ్డితో మొదలుపెట్టి ఎన్నో చోట్ల కంప్లీట్గా మోర్ దాన్ 3 lakh చిల్డ్రన్కి, అంటే రైట్ ఫ్రమ్ స్కూల్ టు యూనివర్సిటీ మెడిటేషన్ అందించినప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, మెదక్ సిద్దిపేట లాంటి చెప్పినప్పుడు ముస్లిం పిల్లలు, నాన్ వెజ్ తినే పిల్లలు, రకరకాల యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు కూడా ఆ హెడ్ మాస్టర్స్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు చాలా మార్పండి. వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేవాళ్ళు అనమాట, అస్సలు కూర్చోరు మేడం, మీరు 1000 మందిని ఒకేసారి కూర్చోబెట్టమంటున్నారు, వాళ్ళు ఉండలేరు అని. కానీ ఎప్పుడైతే మనం చక్కగా డిఫరెంట్గా ఆటపాటలతో ఇది టీచ్ చేసి మెడిటేషన్ ఏదో ఒక సీరియస్ యాక్టివిటీ కాకుండా ఒక ప్లేఫుల్ మైండ్ఫుల్గా ఎలా బ్రీత్ చేయాలన్నట్టు వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ వదిలేశారు, అల్లరి వదిలిపెట్టారు, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, డిసిప్లిన్ పెరిగిందని హెడ్ మాస్టర్స్ నుంచే మనకు ఎన్నో కాల్స్ వచ్చాయి. సో తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా లేకపోయినా మనము ఆ ఆధ్యాత్మిక తల్లిదండ్రుల పాత్ర ఇతరుల పిల్లల కోసం పోషించవచ్చు. అలా మనం పిల్లల్ని కనుక తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ధ్యానులుగా తీర్చిదిద్దితే వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు కూడా మారుతారు. అలా కూడా జరుగుతోంది. మనం ఎక్కడైనా స్కూల్కి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో అద్భుతంగా మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు, ఎంతో చక్కగా ఉంటారు, వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి అలవాట్లతో ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు కూడా నువ్వు చక్కగా ధ్యానం చేస్తున్న నా పిల్లాడు ఇలా మారాడు, నా పిల్ల ఇలా మారింది, అందుకని మనం కూడా ధ్యానం చేద్దాం అని పిల్లల వల్ల కూడా తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. అలాగే మరి ఇప్పుడు కొంతమంది పిల్లలు ఈ సెల్ ఫోన్లకి అలవాటైపోతున్నారు మాలతి గారు. ఇంకా ఆ సెల్ ఫోన్ పట్టుకుని వదలటం లేదు వాళ్ళు. దానికి పూర్తిగా అసలు వాళ్ళు అది ఉంటేనే వాళ్ళు తిండి తింటూ కూడా చూస్తూ ఉంటారు, అది లేకపోతే వాళ్ళు బతకలేమన్నట్టు ఉంటారు. దానివల్ల వాళ్ళ జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతున్నారు. ఒక అబ్బాయి తల్లి బాబుని తీసుకుని వచ్చిందనమాట. వచ్చి మా అబ్బాయికి కరోనా టైంలో 10th క్లాసు పరీక్షలు రాయకుండానే పాస్ చేస్తారమ్మా, అప్పుడు వాడు చదవాల్సిన పని లేదు కదా అని తను సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండేవాడు. అలా అలవాటైపోయి ఇప్పుడు అసలు కాలేజీకి వెళ్ళని అంటున్నాడు. 10th పాస్ అయిపోయాడు, అలాగా పాస్ చేసిస్తారు, కానీ ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవనంటున్నాడని 2 సంవత్సరాలు వాడు ఖాళీగా ఉన్నాడు ఆ పిల్లాడు. అప్పుడు ఆ తల్లి ఎంత బాధపడిందో అనమాట మన పిరమిడ్ ధ్యాన మందిరానికి వచ్చి. అప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరినీ కూడా 41 రోజులు ఆ బాబుని నేను చేతిలో చెయ్యి వేసి జాగ్రత్తగా వాడితో అనునయించి చెప్పి, నాన్న ధ్యానం చేద్దు కానీ కాలేజీకి వెళ్ళొద్దులే, ఒక 41 days రా అని చెప్పి వాళ్ళ అమ్మని ఆ బాబుని కూడా ఆహ్వానించి 41 రోజులు 1 గంట చొప్పున ధ్యానం చేసిన తర్వాత ఆ బాబు కాలేజీకి వెళ్ళాడు, ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వచ్చాడు. అంటే మనం ధ్యానం ద్వారా మార్చచ్చు అనేది అర్థమైంది. మరి ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు అలవాట్లు అవి మార్చాలంటే మార్పించాలి వాళ్ళ చేత అంటే ఏం చేయాలి మనం? మొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు చేసుకుంటూ ఇక్కడున్న అందరి గురువులకి కూడా ప్రణామాలు. మ్యామ్, మీ క్వశ్చన్ కంటే ముందు నా యొక్క ఈ స్పిరిచువల్ పేరెంటిజం గురించి నాకు నేర్పించిన గురువు గురించి నేను మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తానండి. నేను ధ్యానం నేర్చుకునేటప్పటికి ఆల్రెడీ నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ నాలెడ్జ్ నాకు అప్పుడు లేదు. మరి మేము ధ్యానం నేర్చుకుని అందరూ గ్రూప్గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు అందులో ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి,
మరి తను ఇంకా గర్భం దాల్చలేదు అనుకున్న సమయంలో ఆ అమ్మాయి నుండి రాబోయే ఒక ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, తనని తల్లిగా ఎంచుకున్న ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ వచ్చి ఆ ధ్యానంలో మొదటిసారిగా నాకు ఆ జ్ఞానం పంచడం జరిగిందండి. అక్కడి నుంచి ఆమె ప్రెగ్నెంట్ అవ్వటం, ఆమె డెలివరీ అయ్యే ముహూర్తంతో సహా అన్ని తెలియజేస్తూ ఆ 9 నెలలు నిజంగా ఎంత జ్ఞానాన్ని పంచారంటే, ఈ రోజు మీద ముందు మాట్లాడుతున్నా అంటే నేను ఆయన్ని పుట్టక ముందే చిన్న గురువు గారు అని చెప్పేదాన్ని అనమాట. అలా మా చిన్న గురువు గారిని కూడా తలుచుకుంటున్నాం. ఈ రోజు అబ్బాయి 10th క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్. యా మ్యామ్. మరి మీరన్నది నేనే చేశాను ఆ తప్పు. నేను మా పాపాయికి సిర్లాక్ తినిపించాలంటే కూడా టీవీ చూపిస్తూ దాంట్లో యాడ్స్ వస్తే అప్పుడు మాత్రమే ఆమె నోట్లో మింగేది, అట్లా ఉండేదన్నమాట. సో మీరన్నట్టు ఎంతకంటే ఏమీ చేసేది లేదు. తర్వాత పెద్ద అయిన తర్వాత సెల్ ఫోన్లకి అయిపోయినప్పుడు సో దాంట్లో చెడు ఉంది, మంచి కూడా ఉంటుంది ఖచ్చితంగా. మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పారు, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అబ్బాయి చాలా అద్భుతంగా మరిది చేశారని చెప్పేసి, అదే సెల్ ఫోను, అదే ల్యాప్టాప్ ఇవి పెట్టుకొని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత వాళ్ళలోని టాలెంట్స్ని బయటకు తీశారు చూడండి. అసలు ఆ కరోనా టైంలో ఎంతో అద్భుతాలు సృష్టించారు వాళ్ళు. వేరే వేరే దేశాల్లో వచ్చి పిల్లలు కాలేజ్లో స్ట్రక్ అయిపోయి, యూనివర్సిటీలో స్ట్రక్ అయిపోయిన వాళ్ళని కూడా మరి మినిస్టర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడించి మరి వీళ్ళు బయటకు తీసుకెళ్లి వాళ్ళ దేశాలకి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా అద్భుతాలు సృష్టించారు. అంతేకాకుండా మరి ఇవి అంతే తప్పు, వాటిని బాగా ఉపయోగించుకోవడం రాదు, చెడు మార్గంలో వెళ్తున్నారు అనేది చిన్న మార్పులు చేయగలిగినప్పుడు అదే వస్తువులతోటి ఎంత అద్భుతాలు చేయొచ్చో మనం తెలియచేసిన రోజు వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్గా ఎదుగుతున్నారు. అది కళ్ళారా మనం చూసాం అనమాట. సో థ్యాంక్ యూ మ్యామ్. మనం చూడడం అలా మానేసేయాలి. వాళ్ళ ఎదురుకుండా మనం ఎక్కువసేపు అనవసరమైనవి చూడకూడదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ముందు తగ్గించుకుంటే అలవాటు పిల్లలు మారుతారు. మరి ఇంకా మేడము, మరి కొందరు పిల్లలు వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవే ఇష్టపడుతూ ఉన్నారు. వాళ్ళని ఎలా మానిపించాలి మనం? ఓం నమో వెంకటేశాయ. మన గురువు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఏంటి అంటే మెయిన్ ఏం చేయాలన్నా నేటి బాలలే రేపటి పోరు. మనం ఫస్ట్ ధ్యానం నేర్పించాలి అంటే ఫస్ట్ మనకు వచ్చి ఉండాలి. ఏ విషయమైనా సరే ప్రాక్టికల్గా మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు పేరెంట్ వాళ్ళు ధ్యానం తెలియకపోయినా పర్లేదు, స్పిరిచువాలిటీ అంటే కూడా తెలియకపోయినా కూడా నార్మల్ పేరెంట్స్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. పిల్లలు ఏమైతే చెప్తున్నారో దాన్ని వినడం నేర్చుకోవాలి. ఇప్పుడున్నటువంటివి పేరెంట్స్కి ఏమైపోయిందంటే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి కూడా టైం కేటాయించడం లేదు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేటటువంటి సమయంలోనే ఏదైతే వాళ్ళ అవసరాలు కావచ్చు, వాళ్ళ దగ్గరే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం వినడానికి కేటాయిస్తామో మన బిడ్డల దగ్గర, దయచేసి పేరెంట్స్ అందరికీ చెప్పేటటువంటిది ఏంటి అంటే మనము మన పిల్లల కోసం కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి. అలాగే ఆ కేటాయించుకునేటటువంటి సమయంలో పేరెంట్స్గా మనం చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని ఏంటి అంటే, గురువుగారు చెప్పినటువంటి దీంట్లో కూడా ఆహారం చాలా ఇంపార్టెంట్. ఆహారంతోనే ఆలోచనలు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్క పిల్లలకి సెల్ ఫోన్ అనేటటువంటిది ఎంత అవసరం అయిపోయిందంటే మనల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ కావాలంటే కూడా మన ఫోన్ తీసుకొని వాళ్ళే ఆర్డర్స్ పెట్టేసుకుంటున్నారు. దానికి ముఖ్య కారకులు ఎవరు అంటే అది కూడా మనమే అన్నమాట. అంత ఓపిక మనం ఇవ్వడం లేదు మన బిడ్డలకి. వాళ్ళ ఇంటికి వస్తూనే నేను జాబ్ చేయొచ్చు, నేను హౌస్ వైఫ్గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎప్పుడైతే పిల్లవాడి ఇంటికి వస్తూనే వాడికి ఏది అవసరమో ఏదైనా ఉండొచ్చు, నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, లేదంటే నేను 12 గంటలు జాబ్ చేస్తున్నా, నేను సాఫ్ట్వేర్ ఏదైనా ఉన్నా సరే నేను బిడ్డల్ని కన్నాను అంటే నా బిడ్డల కోసం నేను సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. అలాంటప్పుడు నేను బిడ్డల్ని కనకూడదు. ఇది ఫస్ట్ అన్నమాట. ఎవరైతే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళిద్దరూ ఆలోచన చేయాలి, నేను బిడ్డలకి సమయం ఇవ్వగలనా. అలాంటప్పుడు వాళ్ళు ఆ టైం ఇంటికి వచ్చే టైంకి వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని రెడీగా పెడితే ఏ పిల్లవాడు బయట తినాలని ఆలోచన చేయడు.
వాడు ఎంతసేపు వాళ్ళమ్మ ఏం పెట్టినా సరే బయట దొరికేటటువంటి 4 రకాల ఆహారం కంటే కూడా వాళ్ళమ్మ స్వయంగా వడ్డించినటువంటి ఆ ఒక్క రకం ఆహారంతోనే కడుపు నిండా తింటాడు. ఎందుకు అంటే మన గురుగారు ఒకటే నేర్పించారు, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరేం పెట్టకపోయినా పర్వాలేదు, ధ్యానం నేర్పించకపోయినా పర్వాలేదు, కేవలం మీ చేత్తో మీరు ఫుడ్ పెట్టండి చాలు, వాళ్ళని ఆహారం పెట్టి పంపించండి. అందుకే కదా మనం ఎవరు వచ్చినా సరే మా ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది, ఇక్కడ అన్నం తిని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మన ఆలోచనలన్నీ ఆ ఫుడ్లో ఉన్నాయి. నేను ఇది నా బిడ్డల పైన కూడా నేను ప్రయోగం చేస్తాను. ఎందుకు అంటే నేను ఏం చెప్పాలన్నా సరే నా ఆలోచనలన్నీ ఆ యొక్క ఆహారం తయారు చేసేటప్పుడు అంతే కదా, మనం ఏం చేస్తున్నామో ఆ పని మీద ధ్యాస పెట్టడమే ధ్యానం అంటే. నేను ధ్యానాన్ని అలా నేను ప్రయోగం చేస్తున్నాను. ఆహారం చేసేటప్పుడు కూడా నా పిల్లలు ఇలా ఉండాలి అని. అప్పుడు వాళ్ళు జంక్ ఫుడ్స్ కాదు కదా, ఎలాంటి ఫుడ్ కూడా అది వెళ్ళరు. ఇది ప్రయోగం చేస్తే మన పిల్లలు ఇంటికి వస్తూనే వారికి ఇష్టమైన ఆహారాన్ని కొంచెం టైం కేటాయించుకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. మరి మనం సరైన ఆహారం వాళ్ళకి అందిస్తే వాళ్ళు బయట అడగరు. అది కూడా మనం ధ్యానపరంగా మన ఆలోచన ద్వారా మనం వాళ్ళకి చక్కటి పాజిటివ్ ఎనర్జీని పంపిస్తూ మన ఆహారాన్ని వండినప్పుడు వాళ్ళు అద్భుతంగా ఉంటారు. అలాగే మరి పిల్లలు చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లలు హింసాత్మకంగా తయారవుతూ ఉంటారు. దానికి కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ హింస? ఇందాక మేడం ప్రశ్న వేశారు ఫుడ్ గురించి. దీనికి ఒక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అండి. మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చాక తనకు కావాల్సినటువన్నీ ఏమి అరేంజ్ చేసేదాన్ని, అన్నీ డిస్కస్ చేసేదాన్ని. కానీ అంటే ఒక అడిక్షన్ ఏంటి అంటే ఐస్ క్రీమ్ తినడం, దానికి తోడు చిప్స్ తినడం అనమాట. ప్రతి 2 డేస్కి వన్స్ స్టార్ట్ చేసింది తినడం. సో మేము ఏం చేసామంటే చాలా గైడ్ చేశాను, ఇలా ఉంటుందని గైడ్ చేశాను. దానికి కూడా తను రెస్పాండ్ కాలేకుంటే నేను ఏం చేశానంటే ఫస్ట్ సాత్విక్ మూమెంట్ అనే ఒక యూట్యూబ్లో వీడియో ఉందండి. వాళ్ళది ఏం చేశారంటే ఈ ఫుడ్ గురించి ఒక 21 డేస్ ఛాలెంజ్ లాగా పెట్టారు. దానికి కూడా అడిగాను జాయిన్ కా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదనింది. సో నేనేం చేశానంటే కూర్చొని తన వేలోనే వెళ్ళి ఓకే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇట్స్ ఓకే, ఫస్ట్ విను, వాళ్ళు ఏం చెప్తున్నారో విను. ఒక్క 11 డేస్ నువ్వు ఛాలెంజ్గా తీసుకో ఫుడ్ గురించి, నీ లైఫ్లో నీకు అది ఎంత యూజ్ అవుతుంది. నువ్వు తినేదానికి నేను ఏమి అడ్డు చెప్పను. ఫస్ట్ ఇంపార్టెన్స్ గురించి వివరించాను, వినలేదు. సో నేనేం చేశానంటే బలవంతమైనా సరే ఇది ఒక 1 డే జాయిన్ కా, 2 డేస్ జాయిన్ కా, నువ్వు విను ఫస్ట్, తర్వాత నువ్వేమన్నా డిసిషన్ తీసుకో, నేను నీ డెసిషన్కి రెస్పెక్ట్ చేస్తానని చెప్పి తనని అడగడం జరిగింది. అలాగే తను ఆ మూమెంట్లో జాయిన్ చేశాను. తర్వాత కొన్ని డేస్ అయ్యాక ఫుల్ కోర్స్ కూడా తనేం జాయిన్ అవ్వలేదు. తర్వాత తన లోపలే తన ఇన్నర్గా అది వినడం వల్ల, సొంతంగా తనకు తాను వినడం వల్ల ఎన్ని డేస్ నుంచి ఉండే ఏదైతే అలవాటు ఉందో ఆ నిమిషానికి మానేసి ఇప్పుడు ఒక హెల్త్ అవేర్నెస్ ఏంటి అంటే నో మైదా, నో షుగర్, ఇలా అన్ని ఫాలో అవుతూ వస్తుందన్నమాట. సో మనం కొన్ని బలవంతమైనా సరే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ వేలో వెళ్ళి దాని గురించి మనం కేర్ తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, ఎందుకు అలా రెబల్గా మారుతున్నారు పిల్లలు అని. మెయిన్ థింగ్ మళ్ళీ ఏంటి అంటే తిరిగి మన పేరెంటింగ్ గురించే వస్తుందండి. దీనికి చక్కటి ఉదాహరణ ఎప్పుడు కూడా మనకి హిట్లర్ తెలుసు. ఆయన గురించి మనం ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం, ఎంత లక్షలాది మంది చనిపోయారు ఆయన నుంచి. కేవలం ఒక్క మనిషి యొక్క మాట యొక్క దానికి ఒక ఎనర్జీ యాడ్ చేసి ఆయన ఎంతో మంది ఆ మాటలంటే ఒక నెగిటివ్ మాటల్ని కూడా ఇన్స్పైర్ చేసి ఆయనతో సహా చాలా మందిని జాయిన్ చేస్తారనమాట. ఆ యొక్క ఏదైతే చేస్తున్నారో ఆయన అంటే నేను ఇలా చంపాలనుకుంటున్నాను, ఇంతమంది నేను హింసించాలనుకుంటున్నానంటే చాలా మంది ఆయనకి హెల్ప్ చేశారంట. దీనికి కారణం ఏంటి అంటే దాని వెనకాతల ఇన్నర్ చైల్డ్ అంటే ఆయన హిట్లర్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏదైతే ఉన్నో వాళ్ళ నాన్నగారు ఏదైతే ఉన్నారో ప్రతి నిమిషం హింస చేసేవారంట, ప్రతి నిమిషం కొట్టేవాళ్ళంట. ఆహారం ఇచ్చేది లేదు, ఏమి లేదు, కొట్టడం తిట్టడం. ఆయన ఎంత రెబల్గా మారిపోయి ఇంకా చేస్తే ఇంకా ఈయనను కూడా చంపేయాలా, నేను ఇలాంటి వ్యక్తులు అసలు ఉండకూడదని యావత్ ప్రపంచం మీద ఆయన కోపగించుకొని తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఆయనకు సహాయం చేసిన వ్యక్తుల్లో కూడా ఎవరైతే తల్లిదండ్రుల ద్వారా హింసాత్మకంగా హింసించబడ్డారో వాళ్ళందరూ కూడా చేతులు కలపడం జరిగిందనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పేరెంటింగ్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్
తెలిసినప్పుడు ఒక ఆత్మను, దివ్యమైన ఆత్మను ఏ విధంగా మనం ఈ భూమి మీదకి ఆహ్వానించాలి, ఏ విధంగా మనం వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఒక ప్రేమ పూర్వితమైన వాతావరణం కల్పించాలి. ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి, అవన్నీ కూడా బిడ్డకు సంబంధం లేదు, అయినా కూడా వాళ్ళు వింటూ ఉంటారు. అలాంటప్పుడు మనము ఆ వాతావరణాన్ని మంచిగా క్రియేట్ చేయగలగాలి. ప్రతి నిమిషము కూడా మనము గమనించగలగాలి పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇంటి నుంచి అంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు నేను గమనించడం ఏం జరిగిందంటే ఎప్పుడు చాలా మూడ్ ఆఫ్గా ఉండేది. కారణం ఏంటి అని అడిగితే తను ఇన్నర్గా తను ఏం ఫీల్ అవుతుందంటే అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్తో ఇష్యూస్, వాళ్ళంతా కూడా ఎప్పుడు గొడవ పడేవాళ్ళంట. ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడూ సఫర్ అయ్యేది, చాలా కోపగించుకునేది వాళ్ళ పైన. కానీ కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని అడిగాను ఏంటి అన్నప్పుడు తనంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్న ఏవైతే జ్ఞానం ఉందో, ఎలా ఉంటారు పిల్లలు, దాని కారణాలు ఏంటి, వాళ్ళు రెబల్గా మారడానికి కారణాలు ఏంటి అని డీపర్ లెవెల్లో వాళ్ళకి చిన్న చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తన అవేర్నెస్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు పిల్లల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అంటే చుట్టూ ఉండే వాతావరణం వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పిల్లలకి మనం అన్కండిషనల్గా లవ్ అందించినప్పుడు వాళ్ళని మనసులో ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మనకు షేర్ చేయడం మొదలైనప్పుడు ఆ రెబల్నెస్ ఏదైతే ఉందో అది ఇంత తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. సో మేడం చెప్పింది ఏంటంటే హింస అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది, బయట కాదు. ఇంట్లో తల్లిదండ్రులను బట్టే పిల్లల్లో హింసాత్మకం అనేది ఏర్పడుతుంది. సో 3 రకాలు, మనం ఇందాక మేడం ఆహారం అన్నారు, కేవలం మనం ఇచ్చే కడుపుకిచ్చే ఆహారం కాకుండా ఎలాంటి విషయాలు మనం చూస్తున్నాం టీవీలో కానీ మీడియాలో కానీ, ఎలాంటి సినిమాలు మనం చూస్తున్నాం, ఎలాంటి విషయాలు మనం వినిపిస్తున్నాం అన్న దగ్గర హింస అక్కడి నుంచి కూడా మొదలవుతుంది. సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు హింస అంటే ఒక జీవిని చంపడం కాదు, మన మాటలతో చేతలతో కూడా మనం చేసి చూపించారు. సో తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల ముందు మాట్లాడుకునే విధానం కానీ మనం చూసే కంటెంట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ హింసాత్మకమైన ఆలోచనలు వాళ్ళకి కలిగించలేని విధంగా మనం బిహేవ్ చేసినప్పుడు ఆ హింస కానీ లేకపోతే రెబల్నెస్లకు వాళ్ళు వెళ్లకుండా ఉంటారు. సో ఇంట్లో వాళ్ళు ఏది చూస్తారో అదే బయట ఇమిటేట్ చేస్తారు. ఎంతోమంది పేరెంట్స్ కౌన్సిలింగ్లో వాళ్ళు చెప్పినప్పుడు ఏదైనా చెప్తారు, మా పిల్లల్ని ఇలాగండి మీరు కౌన్సిల్ చేయాలన్నప్పుడు మీ ఇంట్లో మీరు ఎవరో చేస్తున్నారు అదే మీ బాబు లేదా మీ పాప రిపీట్ చేస్తున్నారు అనేది నా ఫస్ట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, కానీ చెక్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు వారి ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడే పిల్లలు అలాంటి హింసాత్మకరమైన ప్రవర్తనలు అవన్నీ. సో ఇక్కడ కంటెంట్ మనం ఏం చూస్తాము, ఏం వింటున్నాము, ఎలాంటి భాష మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా వాళ్ళలో ఆ ధోరణి కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు సెల్ఫ్ పేరెంటింగ్, మనల్ని మనం చెక్ చేసుకొని మన భాష, మన ప్రవర్తన, మనం చూసేది, మనం వినేది మారినప్పుడు ఆ హింసాత్మక ధోరణి మనం అలవరకున్న చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. టీనేజ్లో పిల్లలు హార్మోన్స్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళు ఏదో మేము పెద్దవాళ్ళం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళతో ఎలా మనం ట్యాకిల్ చేయాలి? సో అకార్డింగ్ టు సైకాలజీ కూడా మనకి ప్యూబర్టీ అంటే పిల్లలు ఆ యుక్త వయసు వచ్చినప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ఒక హార్మోన్ చేంజెస్ ఉంటుంది వాళ్ళలో, ఆ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళు ఇంకా పూర్తిగా అర్థం కారు. సో తల్లిదండ్రులుగా మనము వాళ్ళకి ఏం చేయాలి అంటే పూర్తి స్నేహితులుగా మనం మారిపోవాలి. మనం కూడా ఆ ఫేజ్ అండర్గో అయ్యి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ వయసులో జరిగే ఆ శారీరక మార్పులు, ఆ హార్మోన్స్ వల్ల కలిగే వాళ్ళ గుణాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్ ఈజ్ ఓకే, కొన్ని భావనలు ప్రతిస్పందనలు వాళ్ళలో కలిగిన అనేది మనం చెప్పగలగాలి. ఒక కాన్సెప్ట్లో ఉంది 5 సంవత్సరాల వరకు వాళ్ళని రాజు రాణిగా పెంచాలి, వాళ్ళకి ఇవ్వగలిగిందంతా ఇవ్వాలి, ఎందుకంటే ఈ ప్రపంచం చాలా సమృద్ధి, నాకు ఏం కావాలన్నా వస్తుందనే భావన కలగడానికి. 5 నుంచి 8 సంవత్సరాలు వాళ్ళకి మనం మొదటి గురువుగా ఉండాలి, టీచ్ చేయడం. 8 నుంచి 14 సంవత్సరాల లోపు మనం వాళ్ళకి ఒక గైడ్గా ఉండాలి. 14 తర్వాత మనం పూర్తిగా స్నేహితుల్లా మారిపోవాలి. ఏ తల్లిదండ్రులు అయితే స్నేహితుల్లా మారిపోయి వాళ్ళతో డిస్కస్ చేస్తారో, వాళ్ళకి అన్ని ఆ చేంజెస్ అన్ని పంచుకుంటారో, ఇవాళ మనం అనుకుంటాం సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్లో ఇవ్వాలి అని. నో, యాజ్ ఏ కౌన్సిలర్ నేను ఏం చెప్తానంటే సెక్స్ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులే చెప్పాలి. అమ్మాయికి అయితే మనం ప్యూబర్టీ రాగానే టీచ్ చేస్తాం, అమ్మ నువ్వు జాగ్రత్త, ఇలా ఉండాలి, డ్రెస్సింగ్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, టచ్ చేయకూడదు. ఇక్కడున్న పేరెంట్స్లో ఎంతమంది మీకు అబ్బాయి ఉంటే వాళ్ళకి ఒక ఇమ్మీడియట్గా ప్యూబర్టీ వచ్చినప్పుడు నువ్వు ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలనేది మనం ఎంతమంది మాట్లాడతాం? మన అబ్బాయిలతో మాట్లాడడం సాధారణంగా. సో అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనము వాళ్ళు కూర్చోబెట్టి ఫ్రెండ్స్ లాగా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రాసెస్ని అండర్గో అవుతారు.
ఇంకొకటి ఏంటంటే అదే వయసులో వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. నేనుగా గుర్తింపబడాలి, పలానా సౌమ్య వాళ్ళ పాప, మహేష్ వాళ్ళ పాప కాదు, నన్నుగా గుర్తించాలనే ఐడెంటిటీ క్రైసిస్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకైనా ఒక ప్రత్యేకమైన వాళ్ళు ఏర్పరచుకున్నప్పుడు సహాయ సహకారాలు అందించాలి. అప్పుడు మనం వాళ్ళు దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. మరి పిల్లలు కొన్ని కోరికలు కోరుతూ ఉంటారు, అది మనం తీర్చలేకపోవచ్చు. మనం ఎక్కువ ఖర్చు పెట్టలేని వస్తువు అయ్యి ఉండొచ్చు, లేదా అది వాళ్ళకి అప్పుడు సరైనది కాదు అవ్వచ్చు ఆ వయసులో. అలాంటప్పుడు వాళ్ళతో మనం ఎట్లా? ఇప్పుడు మహేశ్వరి మేడం చెప్పినట్టు ముందు తల్లిదండ్రులు వాళ్ళతో స్నేహంగా ఉంటూ ఉన్నప్పుడు మరి ఈ వస్తువు విలువ ఏమిటి అనేది వివరంగా చెప్పడం, తర్వాత ఇది ఇప్పుడు మనకి ఎంత అవసరం. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీలో వాళ్ళని చదివించటమే చాలా ఇబ్బందికరంగా ఉండే సమయం ఉంటుంది. వేరే పిల్లలు వాళ్ళు సెల్ ఫోన్ కొనుక్కున్నారు, వాళ్ళు స్కూటర్ కొనుక్కున్నారు, నాకు కావాలి ఇలాంటివి అనిపించినప్పుడు మన ఇంటి పరిస్థితులు అవి చెప్పడంలో మొహమాట పడాల్సిన అవసరం లేదు. మనకి ఇది ఉంది, నువ్వు కొన్ని రోజులు అవ్వగానే మనకి మంచి పరిస్థితులు వస్తాయి, అవి మనం తీసుకుందాం, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా ఒక ప్రేమపూర్వకంగా చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూ ఉంటావు, నీ కోరికలకు అంతం లేదు, అట్లా కొంచెం కోపంగా ఎప్పుడైతే అంటున్నామో వీళ్ళు నాది ఏ కోరిక కోరినా తీర్చరు, వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు అని మన మీదే వాళ్ళు వీళ్ళు నాకు నచ్చలేదు అనే భావనలోకి వెళ్ళిపోయి పెద్ద అయిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళు గౌరవించరు, ప్రేమించరు. అంటే ముందే మన ఇంటి పరిస్థితులను తెలియచేయటం ఒకటే అయితే, సమాజంలో అందరూ ఇది చేస్తుండడం వల్ల ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్తున్నారా, లేకపోతే దీనివల్ల వాళ్ళకి ఏమైనా నిజంగా లాభం జరుగుతోందా లేదా అనేది తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు ఇది చాలా అద్భుతంగా మారుతుందండి. లేదంటే తల్లిదండ్రులు మారితేనే పిల్లలు మారుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు అందరం మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, పిల్లల్లో ఏ తప్పు లేదు, పిల్లలందరూ స్వచ్ఛంగానే ఉన్నారు, మనం మార్చుకోవాలి, ప్రేమపూర్వకంగా చెప్పగలగాలి, మనం ప్రేమపూర్వకంగా మనం అనునయించి చెప్పాలి. అలాగే మరి జనరేషన్ గ్యాప్ మనకి, మన పిల్లలకి మనకి గ్యాప్ ఉంటుంది కదా. మనం ఏమంటాం అంటే, మా చిన్నప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం కాదు, మా చిన్నప్పుడు ఎంత అద్భుతంగా వినేవాళ్ళమో చెప్పిన మాట, మేము ఇవి అడిగేవాళ్ళం కాదు అంటాం కదా. దాని గురించి అసలు ఏంటి అంటే పిల్లలు ఇప్పుడు ఇలా ఉంటున్నారు, మనం మన చిన్నప్పుడు వేరేగా ఉన్నామని వాళ్ళతో అంటూ ఉంటాం మనం. దాని గురించి దీనికి ముందుగా ఒక చిన్న ఇది మేడం, ఆల్రెడీ ఇప్పుడు మేడము ఒకటి చెప్పారు కదా, పిల్లలు ఏదైనా పెద్ద పెద్ద కోరికలు కోరినప్పుడు అన్నప్పుడు నాకు ఈ విషయమే నాకు ఒకటే వచ్చిందనమాట. పెద్ద బుల్లెట్ కావాలి అనేసి నా కొడుకే అడిగాడు అనమాట చదివేటప్పుడు. నేనేం చేశానంటే దీన్నే ఉపయోగించాను. రోజుకు 3 గంటలు ధ్యానం చేయి, 41 days ఖచ్చితంగా కొనిస్తాను. అది ఎక్కడా ఆపకూడదు అని. కానీ 41 days చేసిన తర్వాత వాడే చెప్పాడు, కొద్ది రోజులు అయిన తర్వాత నేనే తర్వాత ఆగి తీసుకుంటాను. అంటే దీన్ని కూడా ఖచ్చితంగా మనం ప్రయోగం చేయొచ్చు, అంటే వాడు ఇది చేయాలని. అలాగే ఇప్పుడు మీరు అడిగిన దానికి జనరేషన్ గ్యాప్లో మనం పోల్చుతూ ఉంటాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పోల్చకూడదు అన్నమాట. ఆ పోలిక అనేటటువంటిది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఉండొచ్చు ఒకరు, గురువుగారు ఎప్పుడు చెప్పారు, మామిడికాయ యాపిలే, మామిడికాయ టేస్ట్ యాపిల్కి రాదు, యాపిల్ టేస్ట్ మామిడికాయకి రాదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పిల్లలు అందరూ ఒకలాగా ఉండరు, ఎందుకంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి పోల్చడం అనేటటువంటిది చాలా తప్పు అన్నమాట. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని వాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నీకు రావట్లేదు, వాళ్ళు చెప్పిన మాట వింటారు, నువ్వు వినవు అంటూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పోల్చకూడదు. అవును, 100% ఇప్పుడు అదే జరుగుతుంది. సో మేడం జనరేషన్ గ్యాప్ గురించి మాట్లాడారు. సో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇందాక మేడమే స్టార్ట్ చేశారు కహీల్ గిబ్రాన్ కొటేషన్తో, మన పిల్లలు మన ద్వారా వచ్చారు కానీ మన సొంతం కాదు అనేది. సో ఇక్కడ మనము జనరేషన్ గ్యాప్ అర్థం చేసుకోవాలంటే, వయసు పరంగా మన పిల్లలు మనకన్నా చిన్నవాళ్ళు, ఆత్మపరంగా మనకన్నా ఎన్నో జన్మలు ఎత్తి వచ్చిన వారు, మనకి గురువులు. సో గురువు ముందు మన శిష్యులు కుప్పగంత లేకూడదు, పిల్లల నుంచి మనం నేర్చుకునే విధంగా ఉండాలి. అప్పుడు మనం ఆ జనరేషన్ గ్యాప్ని ఫీల్ అవ్వం. వీళ్ళు నాకన్నా ఎదిగి వచ్చిన ఆత్మలను ఎప్పుడైతే మనం ఎరుకుతూ ఉంటామో, ఆ ఎరుకుతో మనం అర్థం చేసుకుంటామో, మనము కంపారిజను, నా వయసులో ఎలా జరిగింది నీకేంటనే కంపారిజన్ కాకుండా ఆ వయసుకి
ఆ జనరేషన్కి మనల్ని మనం మార్చుకొని ఒక బ్రిడ్జ్ ఉండాలి, గ్యాప్ మనం ఫిల్ చేసుకోవడానికి. సో ఇక్కడ జనరేషన్ గ్యాప్ని అర్థం చేసుకోవాలంటే మనకన్నా ఉన్నతంగా ఎదిగిన ఆత్మలు, మనకన్నా ఎంతో వయసు ఆత్మపరంగా ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు జనరేషన్ గ్యాప్ క్వశ్చనే ఉండదు, మనం వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. ఎస్ మ్యామ్. ఎంతో అద్భుతంగా మనం ఈరోజు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి తెలుసుకున్నాము. మరి ఎంతో చక్కటి సమాధానాలు విన్నాము. మనకి పిఎంసి వారు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. ఏదైనా చివరికి మనం చేయాల్సిందల్లా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, అంతే. సార్ అది అడ్రస్ చేశాము. హలో మేడం, ఇప్పుడు మా కూతురు ఏంది సాఫ్ట్వేర్, ఇద్దరు పిల్లలు అంతే, వాళ్ళు సెల్లు లేని అన్నం తినకున్నారు. వాళ్ళు ఏమంటే బిజీలో ఆ పిల్లలకు సెల్లు ఇచ్చే ఆడుకుంటుంటారు, వాళ్ళకి అడ్డం లేకుండా ఉన్నారు. ఇట్లా తయారవుతున్నారు పిల్లలు. వాళ్ళు ఆ సెల్లు లేని కనీసం అన్నం తినకుండా ఉన్నారు. సార్ ఇందాక దీన్ని మాట్లాడడం జరిగింది, మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఒకసారి మనము, మీరే అన్నారు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మనకు టైం లేదు కాబట్టి ఒక ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా అలవాటు పడతారని. తల్లిదండ్రులు ఎరుకతో మనం చేసిన ఈ పని మనమే బీజం వేస్తున్నాము, పెద్దయ్యాక అది లేకపోతే వాడు ఎడిక్షన్ గురవుతాడని గ్రహించుకొని సమయం పెట్టి వాళ్ళకి చక్కగా అన్నం తినిపించడం, వాళ్ళు తినేటట్టు చేయడం ఒకటి. ఏదైతే ఒక కిక్ ఆ సెల్ ఫోన్ ఇస్తుందో దానికి మించి మనం వాళ్ళని పార్క్కి తీసుకెళ్ళడం, లైబ్రరీకి తీసుకెళ్ళడం, మంచి పుస్తకాలు ఇవ్వడం, డ్రాయింగ్ ఇవ్వడం, ఇలాంటివి చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. ఫుడ్ మాత్రం మనం ఎప్పుడు కూడా అది మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు ఫోన్స్ చూపిస్తూ టీవీలు చూపిస్తూ పెట్టడం అనేది ఆ హింసను, ఇందాక మనం హింస గురించి మాట్లాడినప్పుడు చెప్పుకున్నాం, హింసాత్మకమైన ఘటనలు చూపించినప్పుడు వాళ్ళు అదే చూసి ఆ ఎమోషన్స్తో ఆ ఫుడ్ తింటారు. సో అది కరెక్ట్ కాదు. వాళ్ళకి అన్ని చక్కగా మీరు సెల్ ఫోన్ నుంచి తప్పించాలంటే మనం కూడా ఒక మంచి వీడియో చూడాలని పిఎంసి యూట్యూబ్ చూస్తుంటాం, అలా ఎక్కడికో ల్యాండ్ అవుతాం. సో పిల్లలకే కాదు, ఇది అందరికీ ఉంది ఎడిక్షన్. సో దాన్ని మనం ఎరుకుతో దాని నుంచి బయటపడడమే పిల్లలకి అలవాటు. అది మా పిల్లల చెప్పిన, నాకు మనవరాలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అలవాటు చేస్తాను. వాళ్ళు అదే ఆ బిజీతో ఆ పిల్లలను ఆ విధంగా ఆ ఫుడ్ కూడా బయట ఫుడ్ తింటారు, వాళ్ళు అన్నం తినడం లేదు. మీరు నాకు చెప్పినట్టు కరెక్ట్. మనం మళ్ళీ విడిగా మాట్లాడదాం. నేను కింద మనకు సమయాభావం ఉంది, నెక్స్ట్ సెషన్కి వెళ్ళాలి కాబట్టి. మేడం చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఓన్లీ వన్ క్వశ్చన్. అమ్మ నమస్కారము, నా పేరు శ్రీదేవి, నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని. నేను హన్మకొండ నుంచి వచ్చాను తల్లి. అయితే ఇందాక ఫుడ్ గురించి చెప్పారు కదా, ప్రభుత్వ స్కూళ్ళలో, కాలేజీల్లో, అంగన్వాడీల్లో, హాస్టళ్లలో పౌష్టికాహారం పేరుతో నాన్ వెజ్ ఇస్తున్నారు. ఎగ్ కావచ్చు, మటన్, ఫిష్, చికెన్, ఇవన్నీ వీటిని ఎలా ఆపాలి? ఇది ఒక్క రోజులో మనం అడ్రస్ చేయగలిగిన విషయం కాదు మేడం. నేను ట్రైబల్ ఏరియాలో పత్రిజీ పని చేయమన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే మన గిరిజన మిత్రులు ధ్యానం నేర్చుకున్నారో వాళ్ళకు వచ్చిన పెద్ద ప్రశ్న, అంగన్వాడీలో ఇచ్చే ఎగ్ తీసుకోకూడదు, ఆ పిల్లలకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా పెడతాము అని ఐటీడీఏ పీఓతో వాళ్ళు పోరాడి మాకు గుడ్డు మాంసాహారం మా విలేజ్లో వద్దు అని చెప్పి గ్రామస్తులంతా సంతకం పెట్టి మార్పించుకొని దాని బదులు చిక్కి తీసుకున్నారు. సో అది ఒక్క గ్రామం వాళ్ళు ఎంతో నిష్ట ఉంది కాబట్టి సాధించారు. మనందరి పాత్ర ఇక్కడే వస్తుంది. ప్రతి స్కూల్లో, కాలేజీలో మన ధ్యానం నేర్పించి పిల్లలు వాళ్ళు తినకున్నా చేయడము, పెద్ద లెవెల్లో మనందరం కూడా ఎప్పుడైతే ఇవన్నీ తీసుకొని ప్రభుత్వం దృష్టికి అలా వెళ్తామో ఖచ్చితంగా ఒక మార్పు అయితే జరగబోతూ ఉంది. ఆల్రెడీ దీని మీద ప్రభుత్వం కూడా యోచన చేస్తూ ఏమి ఇవ్వగలం మనకి ఆల్టర్నేటివ్గానే థింక్ చేస్తుంది. ఇది మనం ఒక పెద్ద స్థాయిలో, అంటే దీన్ని ఒక పాలసీ లెవెల్ చేంజెస్ మనం తీసుకురావాలి. ఆ పాలసీ లెవెల్ చేంజెస్ తీసుకురావాలి అంటే ఇంకా ఎంతో సమిష్టిగా మనం కృషి చేసి శాకాహారం గురించి బాగా దాని ఇంపార్టెన్స్ తెలియజేసిన రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు మారి దీన్ని తీసుకొని ముందుకు వెళ్తాయి. అది మన భుజస్కంధాల మీద ఉంది, ఆ బాధ్యత మనమే చేసుకోవాలి. సో 41 days మెడిటేషన్ అంటున్నారు, మెడిటేషన్ ప్రొసీజర్ చెప్పట్లేదంటే పిఎంసికి లాగిన్ అవ్వండి. ధ్యానం ఎలా చేయాలి అనేది మనకు చక్కగా ఉంది. ఆ ధ్యానం మనం చేస్తూ పిల్లలకి మనం ఫోన్ మాట్లాడుతున్నాం, మనం టీవీ చూస్తున్నాం, మనం ఎవరితోనో మాట్లాడుతున్నా నువ్వు ధ్యానం చేయంటే ఎప్పటికీ చేయరు. నాకు బాల వికాస్ దగ్గర పిల్లల్ని వదులుతూ, మేడం మీరు ఏం చేస్తారో, ఈ 4 రోజుల్లో మా అబ్బాయి మారిపోవాలి, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు నువ్వు వాళ్ళకి అన్నీ అలవాటు చేసి తీసుకొచ్చి సడన్గా నేను వాళ్ళకి అన్నీ నేర్పియాలి అనేది అక్కడ ఆలోచన చేస్తారు. మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ వాళ్ళకు కూడా రండి, ఇది నీ పవర్ టైం,
ఇది మన శక్తిని తీసుకునే టైం అని వాళ్ళకి అలాంటి పదాలు చెప్పి కూర్చోబెట్టినప్పుడు చక్కగా చేస్తారు. ఆ ధ్యానం ఎలా చేయాలన్నది మనకి పిఎంసీలో ఉంది. హాయిగా మనం సహజంగా చక్కగా కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తూ ఎప్పుడైతే మనం కూర్చొని మనకు అతీంద్రియ అనుభవాలు ఏదైతే కలుగుతాయో, మా పాప 2 years నుంచి ధ్యానం చేసేది నాతో పాటు చూసి. ఫస్ట్లో ఇలా అన్నీ పెడుతూ, కానీ అయినా సరే నేను చక్కగా అలాగే ధ్యానం చేస్తూ, అమ్మ ఇప్పుడు ధ్యానం అమ్మ శక్తి తీసుకునే సమయం నాన్న డిస్టర్బ్ చేయకూడదని చెప్పేదాన్ని. అంతే కూర్చోగా రంగులు కనపడడం మొదలుపెట్టాయి, అవి చెప్పడం మొదలుపెట్టింది. అవునా అని ఎంతో ఆశ్చర్యంగా ప్రతి అనుభవం విన్నప్పుడు తనకు అది అలవాటు అయిపోయింది దాని జీవితంలో. సో మనం చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా కూర్చొని ఖచ్చితంగా చేస్తారు. ఎలా చేయాలన్నది ధ్యానం గురించి అన్నీ మనకి పిఎంసీల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ అడిగినందుకు. మరి మనం ధ్యానం తల్లిదండ్రులు చేసినప్పుడే పిల్లలు కూడా ధ్యానం నేర్చుకోగలుగుతారు, లేదా స్కూల్స్లో మనం పిల్లలకి నేర్పడం ద్వారా తల్లిదండ్రులు ధ్యానవంతులవుతారు. ఇది కన్క్లూజన్. థ్యాంక్ యూ.